నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నందివాడ పిఎస్ కు మాజీ మంత్రి దేవినేని తరలింపు హత్యాయత్నం కింద కేసు నమోదు శ్రీశైలం జలాశయానికి భారీగా వచ్చి చేరుతున్న వరద 2007 తర్వాత నేడు తొలిసారి శ్రీశైలం గేట్లను ఎత్తనున్న అధికారులు శ్రీశైలం పుణ్యక్షేత్రంలో విజిలెన్స్ తనిఖీలు 4 విభాగాల్లో రికార్డులు పరిశీలించిన అధికారులు ఏలూరులో వైసీపీ నగర అధ్యక్షుల పర్యటన బ్రహ్మరథం పట్టిన స్థానిక జనం నెల్లూరులో ప్రమాదానికి గురైన మద్యం లారీ మద్యం బాటిళ్ల కోసం ఎగబడ్డ ప్రజలు ఇక డీటెయిల్స్ చూస్తే మాజీ మంత్రి దేవినేని ఉమ అరెస్టులో హై డ్రామా చోటు చేసుకుంది. దేవినేని ఉమను పెద్దపారపూడి పోలీస్ స్టేషన్ నుంచి నందివాడ పిఎస్ కు తరలించారు. ఈ క్రమంలోనే నందివాడ గ్రామ సరిహద్దులు పోలీసులు నిర్బంధంలో ఉన్నాయి. స్థానికులను సైతం ఆధార్ కార్డు ఉంటేనే అనుమతిస్తున్నారు. మీడియాను కూడా పోలీస్ స్టేషన్ దగ్గరకు పోలీసులు అనుమతించలేదు. పిఎస్ పరిసర ప్రాంతాలకు ఎవరు రాకుండా బారికేడ్లు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. నందివాడకు వస్తున్న టీడీపీ శ్రేణులు పోలీసులు అడ్డుకున్నారు. దేవినేని ఉమను అర్ధరాత్రి బలవంతంగా పోలీసులు అరెస్టు చేశారు. దేవినేని ఉమతో పాటు పట్టాభి మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ను అరెస్ట్ అయ్యారు. లోపల ఉంది ఫాస్ట్ ట్రాక్ సార్ ఇది ఫాస్ట్ ట్రాక్ రావాలి బయటికి రావాలి స్టేషన్ ముందు మేమున్నావా వాళ్ళు ఉన్నారా? స్టేషన్ ముందు ఎవరున్నారు? మేమున్నామా? ఇక శ్రీశైలం జలాశయం నుంచి నేడు నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేయనున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో నేటి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య జలాశయం గేట్లను పైకెత్తి సాగర్ కు నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. 2007 తర్వాత శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేయనుండడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మరోవైపు కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో 1 యూనిట్ ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేయనున్నారు. నిన్న సాయంత్రం 6 గంటల సమయానికి శ్రీశైలం జలాశయానికి జూరాల సుంకేష్ల నుంచి 3,98,288 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతోంది. కాగా జలాశయ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 876.60 అడుగులుగా ఉంది. అలాగే ప్రస్తుత నీటి నిల్వ 172.6615 టీఎంసీలుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఇక ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దేవస్థానంలోని విభాగాల్లో రికార్డులను పరిశీలించిన విజిలెన్స్ అధికారులు రెవెన్యూ, వసతి, టోల్ గేట్లో రికార్డులను తనిఖీలు చేశారు. దేవస్థానం అధికారుల నుంచి విజిలెన్స్ అధికారులు వివరాలు తీసుకున్నారు. ప్రధానంగా వసతి విభాగం, లడ్డు విభాగం, ఫణితరం విభాగం, టోల్ గేట్, కొబ్బరికాయల విభాగాలకు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఒక్కొక్క విభాగాన్ని పరిశీలించి దానికి సంబంధించిన అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం జిల్లా విజిలెన్స్ డీఎస్పీ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సాధారణ తనిఖీల్లో భాగంగా నేడు శ్రీశైలం తనిఖీ చేస్తామని, వాటిలో లోపాలను గుర్తించామని, ఇందుకు సంబంధించి నివేదికను ఉన్నత అధికారులకు అందజేస్తామని చెప్పారు. కూర్చోరు శాంపుల్ కదా ఆల్రెడీ బొక్కలు పడిపోయారు సార్. జనవరిలో ఇచ్చారు సార్. తింటారు జనవరి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా విజిలెన్స్ వింగ్ తరఫున ఈ దినం శ్రీశైలంలో లడ్డు కౌంటర్స్ కావచ్చు, టోల్ గేట్ కావచ్చు, ఇక్కడ టెంకాయల అమ్మకం కావచ్చు, వీటి వింగ్స్ల మీద మేము కొన్ని తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఫర్దర్ వీటి మీద మేము గమనించిన లోపాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఏమైనా ఉంటే వారితో టెంపుల్ అథారిటీస్తో డీటెయిల్స్ తీసుకుని వాటి మేరకు ఏదైనా డీవియేషన్స్ ఉంటే వాటి మీద ఉన్నతాధికారులకు రిపోర్ట్ పెట్టడం అవుతుంది. దాని మీద అవసరమైతే తగు చర్యలు సిఫార్సు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికైతే మేము విధుల్లో తనిఖీల్లో భాగంగా మా యొక్క ఈరోజు తనిఖీలు నిర్వహించడం అయింది. ఉన్నతాధికారులకు నివేదించి దాని మీద మేము ఇక పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్, ఆయన కుమార్తె బొద్దాని అఖిల పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఏలూరు స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించిన సందర్భంగా 3వ డివిజన్లో పర్యటించారు. ప్రజలు వారికి బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా వారు ఓట్లు వేసి గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తమపై నమ్మకంతో అవకాశం ఇచ్చారని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజా సంక్షేమానికి, సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు.
అందరికీ నమస్తే. మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మన డిప్యూటీ సీఎం ఆల్నాని గారికి, అలాగే ఏలూరు పట్టణ ప్రజలందరికీ, అలాగే మా 3వ డివిజన్ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా మన ఒక గొప్ప విజయం ఏలూరుకి మన జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇచ్చినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ఏలూరు పట్టణ ప్రజలందరూ కూడా అందరూ కలిసి వైఎస్ఆర్సీపీని గెలిపించి. ఇక నెల్లూరు నగరంలోని అయ్యప్ప గుడి సెంటర్ సమీపంలో మద్యం లారీ ప్రమాదానికి గురైంది. దీంతో లారీలో మద్యం బాటిళ్లు రహదారులపై గుట్టలు గుట్టలుగా పడ్డాయి. స్థానిక ప్రజలు మద్యం బాటిల్ తీసుకువెళ్లేందుకు ఎగబడ్డారు. పోలీసులను పట్టించుకోకుండా మద్యం కోసం పోటీ పడ్డారు. దీంతో నెల్లూరు హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో లయన్స్ కంటి ఆసుపత్రికి ఎల్ఐసి సంస్థ 25 లక్షలు విలువ చేసే అత్యాధునిక కంటి పరీక్షలు చేసే పరికరం ఐఓఎల్ మాస్టర్ను అందించారు. ఈ పరికరాన్ని ఎల్ఐసి జోనల్ మేనేజర్ ఎం జగన్నాథం ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్నాథం మాట్లాడుతూ ఎల్ఐసి సంస్థ స్థాపించి 2006వ సంవత్సరంతో 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ సంస్థను స్థాపించి రాష్ట్రంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా అనేక మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహిస్తున్న లయన్స్ కంటి ఆసుపత్రికి ఈ ఆధునిక పరికరాన్ని అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాబ్జీ, ఎల్ఐసి అధికారులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. He is the sales manager for Rajmandri division. We have one more sales manager. Okay, sir.
You should open little bigger because your eyelashes are coming in between. Many of the under the Companies Act, nowadays it has become mandatory to do CSR. But even though CSR is not applicable to LIC, yet LIC voluntarily started this Golden Jubilee Foundation, and more than 589 projects have been done by LIC Golden Jubilee Foundation all over India. They are transparent and very, I would say, easy process of getting assistance under GJF. Generally, it is said that కుడి చేతితో దానం చేస్తే ఎడమ చేతికి తెలియకూడదని అంటారు. It is not publicity that we want, but I want people to know that there is an organization called GJF. ఎందుకంటే LIC అందరికీ తెలుసు, LIC చేస్తున్న పని ప్రతి ఒక్కరికి తెలుసు. ఏ రకంగా మీరు ఈ లయన్స్ హాస్పిటల్లో యు ఆర్ గివింగ్ సైట్, LIC is giving foresight. We are giving foresight to the people so that they insure themselves, and in case of distress their family is protected. You are giving sight, we are giving security. So both are noble causes, and I'm very, very happy that today we have been able to give this IOL master equipment to this very wonderful hospital. I have seen in the past, this is not first time for me. Wherever there is a eye hospital, definitely there will be an association of Lions with them. ఇక కడప జిల్లా సింహాద్రిపురం మండలం గురజాల గ్రామంలో ఒక ఇంటిలో ఏర్పాటు చేయనున్న చర్చి నిర్మాణాన్ని గ్రామస్తులు ఐక్యంగా అడ్డుకున్నారు. గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తి ఒక ఇంట్లో చర్చి ఏర్పాటును ప్రారంభించగా ఈ విషయాన్ని హిందూ సంఘాల నాయకులకు గ్రామస్తులు, గ్రామ యువకులు చేరవేశారు. కడప జిల్లా శివసేన పార్టీ వర్కింగ్ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓ మహబూబ్ పాషాను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం గ్రామంలో పర్యటించి చర్చి నిర్మాణాన్ని చేపట్టవద్దని సదరు వ్యక్తిని కోరారు. ఒకవేళ అలాంటి కార్యక్రమాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు వివరించారు. ఈ గ్రామంలో క్రైస్తవులు ఎవరూ లేరు, కానీ చర్చి నిర్మాణాన్ని చేయడానికి ఉద్దేశపూర్వకంగా కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారని వారు తెలిపారు. ప్రభుత్వం ఇలాంటి చర్యలను అడ్డుకోవాలని కోరారు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. మేము ఇప్పుడు ఉన్నది గురజాల గ్రామము, సింహాద్రిపురం మండలము, కడప జిల్లా, పులివెందుల తాలూకాలో ఉన్నాము. ఈ బుద్ధి మేము ఇక్కడ ఎందుకు ఈ వీడియో చేస్తున్నామంటే, మా వెనకాల కనిపించేది ఇల్లు లాంటి చర్చి. ఎందుకంటే ఒక పాత ఇల్లును తీసుకొని దాన్ని మోడిఫై చేసి చర్చి నిర్మించాలని ఒక దుర్మార్గుడు ప్రయత్నించాడు. ఇక్కడైతే ఎవరే కానీ క్రిస్టియన్స్ లేరు. కాకపోతే ఇక్కడ ఈ చర్చిని నిర్మించి ఇక్కడ ఇంటి ఎదురుగా ఉండే స్థానికులు వద్దనేవానికి బలవంతంగా పెట్టాలని చూసినాడు. అయితే గ్రామస్తులందరూ యువకులలో ఉండే చైతన్యంతో మనం ఎంఆర్ గారికి కంప్లైంట్ చేయడంతో ఈ చర్చి నిర్మాణం ఆగిపోయింది. ఈ చర్చి ఓపెనింగ్కి 250 కేజీల చికెను, 3 పొట్టెలను బలిచ్చి అందరికి విందు చేయాలనుకున్నాడు. అయితే ఇది ఆగిపోయిన వలన ఆ పొట్టెలు బతికిపోయినాయి. ఈ వాళ్ళ ఏమంటారు, వాళ్ళ ఆనందం కోసం బలి కాల్చినట్టు నిలబడిపోయినాయి, బతికిపోయినాయి. ఇది ఈ గురజాల గ్రామ యువకుల చైతన్యము. అందులో ఇక్కడ గురజాల అంటే మనకు చెప్పుకోవాల్సింది గురజాల అప్పస్వామి. ఇక్కడ 400 సంవత్సరాల నుంచి స్వామి ఇక్కడ ఉన్నారు. ఈ గ్రామస్తు నుంచి జీవసమాధి గంటాపురంలో, అనంతపురం జిల్లాలో అయినాడు. ఇక్కడ ఈయనను కాదని ఎవరు ఏం చేయరు. కానీ అటువంటి ఆ మహాత్ముని, మహాపురుషుని కూడా కాదని వాళ్ళు ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ బుద్ధు ఇక్కడ మేము చేరికి హిందూ ధర్మ పరిరక్షణ సమితి చేకూరి గౌరవయ్య గారు కూడా మాకు కొద్దిగా ప్రోత్సాహం ఇచ్చారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఒకసారి గ్రామస్తులు కూడా వాయిస్ ఇస్తారు. ఈ చర్చి అనేది పొద్దున్న లేచాలంటే మాకు తలకాయ నొప్పిది అనమాట. అనవసరంగా మా మతం లేక చేరండి అంటే ప్రతి ఒక్కరు వస్తారు. ఇది హిందువులకు విరుద్ధంగా చేస్తున్నారు. అటువంటిప్పుడు ఇట్లాంటి చేయకూడదని మేము దీన్ని నిలిపేయాలని అందరం కోరుకుంటున్నాం. సరే, మరొకసారి చేసామని చెప్తున్నాం. ఈ చర్చి నిర్మాణం ఇప్పుడు ఆగిపోయింది. ఇది దానికి సహకరించిన మేము కంప్లైంట్ ఇస్తేనే సహకరించిన ఎంఆర్ఓ గారికి, మేము తెలియపరిస్తేనే ఉత్సాహంగా వచ్చిన గ్రామ పెద్దలకు, మరియు ముఖ్యంగా ఈ ఊరి విలువైపోయినటువంటి గురజాల అప్పస్వామికి మా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్వామికి మా సాష్టాంగ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఒకసారి అందరం చేసినాం చెప్తాం. గురజాల అప్పస్వామికి భారత మాతకి చెప్తున్నాం. జై
శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. గత 5 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రముఖ పుణ్యక్షేత్రాలు నీట మునిగాయి. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలోని పుణ్యక్షేత్రాలుగా విరాజిల్లుతున్నటువంటి సత్తరామేశ్వరంలో శ్రీ పార్వతీ సమేత రామేశ్వర స్వామివారి ఆలయం, జుత్తిగా గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయాల్లోకి కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురవడంతో ఆలయం పక్కనే ఉన్న గోస్తాని నది పొంగి ప్రవహిస్తున్న కారణంగా వరద నీరు ఆలయంలోకి ప్రవేశించి ఆలయం మొత్తం వరద నీటితో మునిగిందని, అలానే స్వామివారికి పూజలు అభిషేకాలు నిలిపివేయకుండా నిర్వహిస్తున్నామని ఆలయ అర్చకులు రామలింగేశ్వర శర్మ తెలియజేశారు. ओम श्री महागणाधिपतये नमः। ओम गणान्तः गणपतिं नमामहे कविं कवीनामुपमस्तु ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनस्सन्वन्नोतिविश्वेश्वरं मल्ली प्रश्न ఇది చిన్నమండలంలో తనాక్షేత్రంలో రామలింగేశ్వర స్వామి, రామేశ్వర స్వామి, పార్వతీదేవి, లక్ష్మేశ్వర స్వామి, శ్రీ కాళమేశ్వర స్వామి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వీరభద్ర స్వామి, ఆంజనేయ స్వామి, ఈ క్షేత్రాలన్నీ కూడా ఈ రామలింగేశ్వర స్వామి వైశాఖ మాసంలో స్వామి దర్శిస్తారు. వైశాఖ మాసం నెలలు కూడా స్వామి దర్శనం. ఇది పరశురామపతి తండ్రి రాజ్యం తల్లి తల్లి అంటే వేణుగది వాడు ఎప్పుడు కూడా గోదావరి కట్టుకెళ్ళి తీసుకొండ చేసి ఎప్పుడు కూడా నీళ్ళు తీసుకున్నారు. ఆ రోజులు మహారాజులకు అందరికందరూ లక్ష్మణులు ప్రతంగా ఆనందంగా వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరినీ చూసి ఆనందపడుతుంది. ఎప్పుడైతే వాళ్ళందరూ చూసిందో కొండ వాళ్ళ భర్త ఎలా చూసే కదా కొడుకులు కట్టిస్తుంది. ఏ కొడుకు కూడా నేను సంహరించాను, ప్రసవం వారు నేను సంహరిస్తాను, నా తల్లి నాకు కావాలి, నా శ్యామ అవుతుంది కలిగింది. ఎక్కడైతే కావాలో అక్కడ ఇష్టం ప్రతి నదీ తీరాన్ని తిరుగుతుంది. ఇక్కడ ఇదంతా దండగా ఇది దండగా పుల్లు సింహాలు కృష్ణుడు మహారాజులు అలాంటి వాళ్ళు మధ్యలో నీరు తీసుకుని నీటిలో కూర్చొని అమ్మని చేసుకున్నారు. ఎప్పుడైతే ఈ గోస్థానం ఉన్నది ఎప్పుడైతే నది వచ్చేస్తుందో వాళ్ళు పైకి వచ్చి మాయమైపోయారు. వాళ్ళు ఇక్కడ ఆయన ఇక్కడికి వచ్చేటికి ఓంకార శబ్దం ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. కైలాస వరకు శివుడి దగ్గర కూడా వెళ్తే శివుడు కూడా అదే వరకు వచ్చేసారు. అందుచేత ఈ నదిలోనే ప్రతిష్ఠించారు. ఒక వైశాఖ మాసమే స్వామి మాకు దర్శిస్తారు. నెలరాళ్ళు కూడా ఆ నెలరాళ్ళు కూడా మామిడి పళ్ళు, చేరుకురసాలు, పాలు, పెరుగు, తేనె, పంచదార. ఇక నూతన రేషన్ కార్డులతో లబ్ధిదారులకు ఎంతో మేలు జరుగుతుందని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు. రేషన్ కార్డులు తీసుకున్న లబ్ధిదారులు వచ్చే ఆగస్టు నెల నుంచి రేషన్ బియ్యం తీసుకోవచ్చని తెలిపారు. ఎట్లా ఉపయోగపడాలి వాళ్ళకి అనేది. లేకపోతే ఇప్పుడు 10 లక్షలు కనుక తండ్రి ఖాతాలు వేసినామో నలుగురు కొడుకులు తన్ని కన్నా 2 లక్షలు ఎత్తుకొని పోతారు, అయిపోతారు. ఇంకా వాళ్ళకి దెబ్బలు పడతాయి ఈ స్కీమ్ ద్వారా. మళ్ళీ లాస్ట్ ఫెస్టివల్కి ఇది ఉండదు, అలా అయిపోతుంది. అటువంటిది కాకుండా మనం గవర్నమెంట్ 110 మందికి ఎక్కడ ఎక్స్ట్రా తీసుకొస్తాం. దానికి ఒక సంఖ్యకనే ఒక అర్థం ఉండాలి కదా. కాబట్టి రేపటి ఆ కార్యక్రమం కూడా రేపు చేయడానికి గవర్నమెంట్ అది ఆలోచన చేస్తుంది. తీసేసి ప్రతి గ్రామం ఇంటింటికి తిరిగి సర్పంచుల దగ్గర సర్వే చేయించి ఆ కార్డులు వాస్తవంగా ఎవరికి ఉండాలో ఎవరికి ఉండొద్దు వాళ్ళని తీసేయమని తీసేసి ఆ గ్రామ సభలో ఆ లిస్ట్ చదివి దాన్ని అప్రూవల్ చేసి మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్కి ఇచ్చేస్తే ఇంకా లేని వాళ్ళ లిస్ట్ కూడా ఇచ్చేస్తే లేని వాళ్ళకి కూడా మొత్తం అందరు కార్డులు ఇవ్వచ్చు. ఇవ్వడానికి కూడా ఏర్పాటు చేస్తారని కూడా మనం చేస్తాం. ఇంకొక విషయం ఏంటంటే
మళ్ళొకసారి మీరు ఈ యొక్క ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నందివాడ పిఎస్ కు మాజీ మంత్రి దేవినేని తరలింపు, హత్యాయత్నం కింద కేసు నమోదు. శ్రీశైలం జలాశయానికి భారీగా వచ్చి చేరుతున్న వరద. 2007 తర్వాత నేడు తొలిసారి శ్రీశైలం గేట్లను ఎత్తనున్న అధికారులు. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో విజిలెన్స్ తనిఖీలు, 4 విభాగాల్లో రికార్డులు పరిశీలించిన అధికారులు. ఏలూరులో వైసీపీ నగర అధ్యక్షుల పర్యటన, బ్రహ్మరథం పట్టిన స్థానిక జనం. నెల్లూరులో ప్రమాదానికి గురైన మద్యం లారీ, మద్యం బాటిళ్ల కోసం ఎగబడ్డ ప్రజలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.